ఐపీఎల్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే పంజాబ్ కింగ్స్ ఈ 3 టీమ్స్ తప్ప మిగిలిన అన్ని టీమ్స్ కనీసం ఒక్కసారైనా టైటిల్ గెలిచాయి. ఆర్సీబీ విషయానికి వస్తే 2009, 2011 మరియు 2016లలో ఫైనల్ వరకు వచ్చినా కూడా కప్పు గెలవలేకపోయింది ఆర్సీబీ. 2016 తర్వాత 3 సీజన్ల పాటు గ్రూప్ దశ కూడా దాటలేదు ఆర్సీబీ. ఆ తర్వాత 3 సీజన్లలో ప్లే ఆఫ్స్ చేరినా కూడా ఫైనల్ వరకు రాలేకపోయింది. లాస్ట్ సీజన్ లో ప్లే ఆఫ్ కి కూడా రాలేదు. ఈ ఇయర్ కూడా దాదాపు అదే రిపీట్ అవ్వబోతుంది. కప్పు విన్ అవ్వడం అవ్వకపోవడం పక్కన పెడితే 5 సార్లు టైటిల్ విన్ అయిన సిఎస్కే మరియు ముంబై ఇండియన్స్ జట్లకి ధీటుగా ఈ టీం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. టీంలో స్టార్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నా కూడా ఆడిన 10 మ్యాచ్ల్లో కేవలం 2 మాత్రమే విజయం పొంది పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశాలు దాదాపు లేనట్లే అని చెప్పొచ్చు. బాగా ఆడుతూ మంచి ఫామ్ లో ఉన్నారు కదా, వీళ్ళని టీంలోకి తీసుకుంటే బాగుంటుందేమో అని ఆర్సీబీలోకి తీసుకున్న ప్లేయర్స్ కొంతమంది ఆర్సీబీకి రాగానే పేలవ ప్రదర్శన ఇస్తున్నారు. అలాగే ఆర్సీబీ నుండి వేరే టీంకి వెళ్ళిన ప్లేయర్స్ మాత్రం ఇరగదీస్తున్నారు. అలాంటి ప్లేయర్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది మ్యాక్స్వెల్ గురించి. వన్డే వరల్డ్ కప్ లో అదరగొట్టిన మ్యాక్స్వెల్ ఆర్సీబీ తరపున మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. 6 మ్యాచ్లు ఆడిన మ్యాక్స్వెల్ కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో అదరగొట్టిన విల్ జాక్స్ కూడా తొలి 4 మ్యాచ్ల్లో 76 పరుగులే చేశాడు. తర్వాత గుజరాత్ మీద తను చేసిన సెంచరీ ఆర్సీబీకి ఏ రకంగానూ ఉపయోగపడలేదు. 17.5 కోట్లు పెట్టి కొన్న కామెరూన్ గ్రీన్ కూడా అంతంత మాత్రంగానే ఆడాడు. ఆడిన 8 మ్యాచ్ల్లో 111 పరుగులే చేసి కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. ఇప్పుడు ఆర్సీబీ నుండి వేరే టీమ్స్ కి వెళ్లి రాణిస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఆర్సీబీ నుండి సిఎస్కేకి వెళ్లిన షేన్ వాట్సన్ 2018 ఐపీఎల్ ఫైనల్లో సెంచరీ చేసి సిఎస్కే కప్ విన్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ గా నిలిచాడు. ఆర్సీబీ నుండి సిఎస్కేకి వెళ్లిన శివం దూబే కూడా లాస్ట్ సీజన్ లో సిఎస్కే తరపున 418 పరుగులు చేసి ఈ సీజన్ లో 6 మ్యాచ్ల్లోనే 242 పరుగులు చేశాడు. ఆర్సీబీ నుండి ఎస్ఆర్హెచ్ కు వచ్చిన షాబాద్ అహ్మద్ కూడా బాగానే రాణిస్తున్నాడు. ఈ విషయం పైన మీ ఒపీనియన్ తో పాటు నేను ఇంకా ఎవరినైనా మిస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ తో పాటు నా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.